హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఫైర్ బోల్ట్ నుంచి సరికొత్త న్యూ విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ అయితే చేశారు. దీని ప్రైస్ వచ్చేసరికి 3499 అయితే ఉంది. ఇది బ్లాక్ కలర్ వేరియంట్ నా దగ్గర కనబడుతుంది. ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ అలాగే వేరే సెగ్మెంట్ అంటే ఇవరికి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ తోటి అయితే వస్తుంది. మీకు లెదర్ స్ట్రాప్స్ అవి కూడా లెదర్ కూడా మ్యాగ్నెటిక్ టైప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు గుడ్ థింగ్ ఏంటి అని అయితే ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్లోనే మనకు సిలికాన్ స్ట్రాప్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. AMOLED డిస్ప్లే తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. బ్లూటూత్ కాలింగ్, హెల్త్ మానిటరింగ్, లేడీస్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ప్రొవైడ్ అయితే చేశారు. ఈ యొక్క స్మార్ట్ వాచ్ 3499 బై చేయాలనుకుంటే అన్ని సెగ్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. సో ఇది స్మార్ట్ వాచ్. మరి అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు స్మార్ట్ వాచ్ అయితే కనబడుతుంది. బ్లాక్ కలర్ వేరియంట్. దీన్ని తీసి పక్కకు అయితే పెట్టినట్లయితే ఒక సిలికాన్ స్ట్రాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగానే మనకు ఒక మ్యాగ్నెట్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంది. కొన్ని కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కార్డ్స్లోని వారంటీ కార్డు కూడా అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. స్మార్ట్ వాచ్ సరికి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు కదా. మరి ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ ఎలా తీయాలి, ఇక్కడ కనబడుతున్న సిలికాన్ స్ట్రాప్స్ని ఎలా మనం దీనికి పెట్టాలి అన్నట్లయితే సింపుల్గా ఏవైతే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ అయితే ఉన్నాయో పిన్స్ అనేవి, ఆ పిన్స్ని రిమూవ్ చేసేసిన తర్వాత మనకు ఒక హుక్ అయితే ఉంది కదా, ఆ హుక్ని మనం రిమూవ్ అయితే చేయాలి. రిమూవ్ చేసేసిన తర్వాత ఈ యొక్క ఈ యొక్క సిలికాన్ స్ట్రాప్స్ అనేవి ఈజీగా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్కి జోడించవచ్చు. జోడించిన తర్వాత లుక్ అనేది ఇలా అయితే ఉంటుంది. అలాగే నేను హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది ఇలాగైతే ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ వచ్చేసరికి లైట్ వెయిట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మన లుక్ పరంగా కూడా చాలా బెటర్ వేలో అయితే ప్రొవైడ్ చేస్తుంది. సిలికాన్ స్ట్రాప్స్ కంటే ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ అనేవి చాలా బాగున్నాయి. ఇవి కనబడుతున్నాయి కదా బ్లాక్ కలర్. వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. నేను ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్స్ తోటి నా హ్యాండ్కి పెట్టుకుంటే ఇలా అయితే ఉంది. ఓకే, బాగుంది. చాలా లుక్ పరంగా అంత ప్రీమియంగా అయితే అనిపించింది అనమాట. సో ఇప్పుడు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు మెటల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇది స్క్వేర్ డిస్ప్లే అయితే కాదు, రెక్టాంగిల్ డిస్ప్లే తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ యొక్క రెక్టాంగిల్ డిస్ప్లేలో మనకు డిస్ప్లే అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది 1.43 HD డిస్ప్లే తోటి అయితే వస్తుంది విత్ AMOLED డిస్ప్లే అన్నమాట. AMOLED స్క్రీన్ అనేది ఉంటుంది. చాలా బ్రైటర్ కలర్స్ తోటి అయితే కనపడడం అయితే జరుగుతుంది అనమాట ఈ యొక్క డిస్ప్లే అనేది. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి క్రౌన్ బటన్ అయితే ఉంది. క్రౌన్ బటన్ అనేది రొటేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఫంక్షన్ని మనం రొటేట్ అయితే చేసుకోవచ్చు. కింద ఉన్న బటన్ వచ్చేసరికి హోమ్ బటన్, లైక్ బ్యాక్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనం వేరే మన మెనూలోకి వెళ్ళినా కూడా మనం బ్యాక్ రావడానికి ఈ యొక్క కింది బటన్ అయితే వర్క్ అయితే అవుతుంది. మిడిల్లో వచ్చేసరికి ఒక మైక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చెక్ చేసినట్లయితే ఒక స్పీకర్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీరు బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే పాలికార్బన్ మెటీరియల్ తోటి గ్లాసీ లుక్ తోటి అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. సెన్సార్స్ అనేవి కనబడుతున్నాయి. ఛార్జింగ్ పోర్ట్ అయితే కనబడుతుంది. ఫైర్బోల్ట్ బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ పైనుంచి కిందకి స్వైప్ చేసినట్టయితే మనకు అన్ని బ్లూటూత్ కనెక్టివిటీ, థియేటర్ మోడ్ అండ్ అలాగే వైబ్రేషన్ మోడ్ అండ్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఎక్కువ చేసుకుని తక్కువ చేసుకోవడం, వెదర్ అప్డేట్స్, టార్చ్ లైట్, ఇవన్నీ మనకు అయితే ఉన్నాయి. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళినైతే డిస్ప్లేలో వచ్చేసరికి ఆటో స్లీప్ అనేది మనం పెంచుకోవచ్చు. మెనూ స్టైల్ వచ్చేసరికి 2 మెనూ స్టైల్స్ అయితే ఇస్తున్నారు. బ్రైట్నెస్ లెవెల్స్ని తక్కువ ఎక్కువ చేసుకోవడం, డయల్ స్విచ్ అంటే ఫేస్ వాచెస్ అయితే ఉన్నాయి. లో పవర్ మోడ్ అయితే ఉంది. థియేటర్ మోడ్ అయితే ఉంది. ఫోన్ కాల్ అయితే ఉంది. కాల్ రీసెట్ అయితే ఉంది. AI వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉంది. ఆల్వేస్ ఆన్ స్క్రీన్ అయితే మనకు 2 రకాలుగా ఇస్తున్నారు. ఒకటి అనలాగ్ స్క్రీన్, మరొకటి డిజిటల్ క్లాక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు అనలాగ్ ఎలా అయితే ఉంది, డిజిటల్ క్లాక్ ఎలా అయితే ఉంది. నాకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో వచ్చేసరికి డిజిటల్ క్లాకే కొంచెం బెటర్గా అయితే ఉంది. అనలాగ్ క్లాక్ అయితే అసలు కనబడడం అయితే జరగట్లేదు. కొంచెం బ్రైటర్గా ఇచ్చుంటే బాగుండని అయితే నా యొక్క ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ మిగతావన్నీ నార్మల్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. స్మార్ట్ వాచ్కి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి అన్నట్లయితే స్టెప్స్ కౌంట్స్ అయితే ఉంటాయి. స్లీప్ మానిటరింగ్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది. బీపీ మానిటరింగ్ అయితే ఉంది. SPOT అయితే ఉంది. ఫోన్ కాల్ అయితే ఉంది. AI వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. వెదర్ అప్డేట్ తెలుసుకోవచ్చు. బ్రీతింగ్, స్టాప్ క్లాక్, అలారం, షేటర్, ఎక్సైజ్ రికార్డ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. టార్చ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఉమెన్స్కి సంబంధించిన పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వీళ్ళకి యాప్లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ కూడా ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత టైమర్ అయితే ఉంది. దాంతో పాటుగానే మెసేజ్ అంటే మనం నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనం ఇంతకుముందుకి ఏదైతే ఓపెన్ చేస్తామో క్విక్ మెనూ లాగా అయితే రావడం జరుగుతుంది. బాటం నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే ఉంది. దీన్ని ఈ యొక్క స్మార్ట్ వాచ్
వాచ్ని మనం ఈజీగా ఫైర్బోల్ట్ డిఏఫిట్ యాప్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయితే ఉంటుంది. కనెక్ట్ అయితే అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో నోటిఫికేషన్ ఏమైనా రావాలన్నట్లయితే యాప్ నుంచి మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఆన్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఒక 8 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి, అవి ఈ యొక్క స్మార్ట్ వాచ్లోకి అయితే సింక్ అయితే చేసేసుకోవచ్చు ఈ యొక్క యాప్లోనే. తర్వాతకి మీరు ఇక చెక్ చేస్తే అదర్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఉమెన్స్కు సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. ఒకసారి మీరు యాప్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ బై చేసినట్టయితే కొన్ని చెక్ చేయండి. సో ప్రతి ఒక్కటి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. డ్రింకింగ్ వాటర్ రిమైండర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. బ్లూటూత్ కాలింగ్ ఎనేబుల్ అయితే కాదు, మనం యాప్కి కనెక్ట్ చేసిన తర్వాత దీనికోసం మళ్ళీ మన మొబైల్లో బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మళ్ళీ బ్లూటూత్ ఏదైతే ఆడియో అయితే ఉంటుందో దాన్ని మనం మళ్ళీ పేరింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే బ్లూటూత్ కాలింగ్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఎనేబుల్ అయిన తర్వాత నేను నా కస్టమర్కి నెంబర్కి అయితే కాల్ చేశాను. ఈ స్పీకర్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరైతే జడ్జ్ అయితే చేయొచ్చు. ఎంపిక చేసుకోండి లేదా రిపీట్ చేసేంత వరకు వెయిట్ చేయండి. పోస్ట్‌పెయిడ్ గురించి తెలుసుకోవడానికి సో స్పీకర్ యొక్క క్వాలిటీ నాకు అనిపించింది ఓకే, పర్వాలేదు, చాలా బాగుంది, బెటర్గా ప్రొవైడ్ అయితే చేశారని అయితే అనిపించింది. తర్వాతకి ఈ యొక్క స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి మా ఫ్రెండ్కి నేనైతే కాల్ అయితే చేశాను. సో ఇప్పుడే మళ్ళీ నేను మీ ముందుకు కాల్ అయితే చేస్తున్నాను. లైవ్లో మీరైతే వినొచ్చు. హలో మై ఫ్రెండ్, నా వాయిస్ ఎలా ఉంది మై ఫ్రెండ్? మామూలుగానే ఉందా? అంటే మనం ఫోన్లో మాట్లాడినట్టుందా? ఎలాంటి ల్యాగ్ కానీ ఏమైనా నాయిస్ కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందా? ఓకే, స్పీకర్ ఆన్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా నేను ఫైర్బోల్ట్ కొత్త విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది, దాని నుంచి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఉందా? ఓకే, ఇంతకుముందు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసా, ఇప్పుడు దగ్గరికి పెట్టుకొని మాట్లాడుతున్నా. ఓకే, క్లియర్ అయితే ఉంది కదా, ఎలాంటి ల్యాగ్ కానీ అవేంటి ఏం లేవు. నీ వాయిస్ అయితే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, కూల్, చాలా థ్యాంక్స్. యా, బాయ్. ఇలా అయితే ఉంది, మీరైతే విన్నారు కదా. కాల్ క్వాలిటీ నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, లౌడ్గా అయితే వస్తుంది, క్లియర్గా అయితే వినబడుతుంది. అలా మంచిగా ప్రొవైడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కాల్ క్వాలిటీని. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్లో హెల్త్ మానిటరింగ్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారనమాట. సెన్సార్ అనేది SPOT ఇచ్చారు, హార్ట్ రేట్ అయితే ఇచ్చారు, స్లీప్ మానిటరింగ్ ఇచ్చారు, బ్రీత్ సెన్సార్స్ అయితే ఇచ్చారు, అండ్ అలాగే BP సెన్సార్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ని ప్రొవైడ్ అయితే చేశారు. సో నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా నేను SPO2 హార్ట్ రేట్ అయితే చెక్ చేశాను. సో చాలా నెంబర్స్ అనేవి మీకు ఇక్కడ చూడండి, చాలా దగ్గరలో అయితే చూపిస్తడం అయితే జరుగుతుంది. SPO2 అయినా హార్ట్ రేట్ అయినా చాలా పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ BP సెన్సార్ కూడా అయితే ఇచ్చారు. BP సెన్సార్ కూడా నేను చెక్ చేస్తే నాకు నెంబర్స్ అనేవి ఇలా అయితే చూపించాయి. అండ్ ఇంకోటి, ఈ యొక్క స్మార్ట్ వాచ్ని నేను జస్ట్ ఇలా గాలిలో ఇలా పట్టుకున్నాను, నా వృష్టి పెట్టుకోమని అయితే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా మీరైతే తెలుసుకునేది ఏంటంటే సెన్సార్స్ అనేవి చాలా అక్యురేట్గా ప్రొవైడ్ అయితే చేశారనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. ఇలా మనకు సో ఈ స్మార్ట్ వాచ్లో 100కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఈజీగా జాగింగ్ చేయొచ్చు, జిమ్మింగ్ కూడా చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్ని యూజ్ చేసేసుకొని. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఈజీగా 1 to 3 మీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు, అది కూడా 30 మినిట్స్ వరకు అయితే ఈ స్మార్ట్ వాచ్ అనేది సర్వే అయితే అవ్వగలదు. వర్షం చినుకులు పడ్డా, చెమట పడ్డా కూడా సర్వే అయితే అవ్వగలదు ఈ యొక్క స్మార్ట్ వాచ్. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మరొక గుడ్ ఆప్షన్ అయితే ఉంది, TWSని ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది కదా, మ్యూజిక్ ప్లేయర్లోకి వెళ్ళేసి మీరు ఈ విధంగా సింపుల్గా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న యాపిల్ ఇయర్ బడ్స్ అనేవి కనెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మ్యూజిక్ ప్లేయర్ని కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అనేది, ఈ స్మార్ట్ వాచ్ని నా దగ్గర ఉన్న సిస్టమ్కి అయితే కనెక్ట్ అయితే చేస్తే 120 MB ఫ్రీ స్పేస్ అయితే కనబడుతుంది. మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో 120 MB ఏదైనా MP3 ఫార్మేట్లో ఉన్న ఆడియో ఫైల్స్ అనేవి మీరు కాపీ చేసేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు TW ఇయర్ బడ్స్ కనెక్ట్ అయితే చేస్తారో అప్పుడు మీరు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో ఉన్న
MP3 ఫార్మాట్స్ ఆడియో మాత్రమే వింటారు. మన మొబైల్లో ప్లే చేసే ఆడియో అయితే మీరైతే వినలేరన్నమాట. ఇలాంటి మంచి ఆప్షన్స్ ఇవ్వడం ఒక గుడ్ థింగ్ అయితే అవడం అయితే జరుగుతుంది ఈ యొక్క విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్. సో బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే సో మీరు ఖచ్చితంగా హెవీ కలర్స్ యూజర్స్ అయితే కంపల్సరీ ఈ యొక్క స్మార్ట్ వాచ్ అనేది 1 డే 1.5 డే అయితే వస్తుంది. సో వితౌట్ బ్లూటూత్ కాలింగ్ అంటే 5 డేస్ కానీ 4 డేస్ కానీ 5.5 ఇలా 6 డేస్ వరకు అయితే రావచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్ని బట్టి. తర్వాత ఈ స్మార్ట్ వాచ్ పక్కకు పెట్టినా కూడా 15 డేస్ వరకు స్టాండ్ బై మోడ్లో అయితే వర్క్ అయితే అవుతుంది ఈ యొక్క స్మార్ట్ వాచ్. అలా అన్ని అక్యురేట్గా వర్క్ అయితే అవుతున్నాయి, ఖచ్చితంగా అయితే చెప్పగలం. చాలా అక్యురేట్గా వర్క్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్. సో ఎవరైనా ప్రీమియం సెగ్మెంట్ విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్ చూస్తున్నట్లయితే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, బై చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇందులోనే అల్టిమేట్ వాచ్ ఫేసెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క వాచ్ ఫేసెస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లౌడ్ బేసెస్ నుంచి. లేదు అన్నట్లయితే మీరు ఈ విధంగా మీ యొక్క ఓన్ వాచ్ ఫేసెస్ని క్రియేట్ అయితే చేసేసుకొని ఈ యొక్క స్మార్ట్ వాచ్కి అయితే పెట్టొచ్చు. సో చూసారు కదా, ఫుల్ ఫెడ్జ్డ్ వాచ్ ఫేసెస్ అనేవి మనకు కనపడడం అయితే జరుగుతుంది. సో చాలా వైబ్రెంట్గా కనపడుతుంది. బికాస్ ఆఫ్ దాట్ ఈ యొక్క AMOLED డిస్ప్లే తోటి రావడం వల్ల వైబ్రెంట్గా మీ యొక్క పిక్చర్ అనేది కనబడుతుంది. అండ్ ఇంకొకటి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే డిస్ప్లే అనేది చాలా చాలా స్మూత్గా ప్రొవైడ్ అయితే చేశారు గైస్. సో చాలా బటర్ స్మూత్ అయితే ఉంది. సో మీకు ఎక్కడ జర్క్ విషయంలో కానీ అలాంటి విషయంలోని ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచి డిస్ప్లేని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ యొక్క AMOLED డిస్ప్లేలో టచ్ సెన్సివ్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఈ యొక్క స్మార్ట్ వాచ్ని తీసుకొని అయితే వచ్చారు. ప్రతి ఒక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలనుకుంటే ఈ యొక్క Fireboltt తీసుకొచ్చిన విజనరీ అల్ట్రా స్మార్ట్ వాచ్ని బై అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బస్ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ.